హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జషిషన్ను వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇవాళ అయితే మా ఇంట్లో అయితే బెండకాయలు అయితే ఉన్నాయండి. వాటితో అయితే నేను బెండకాయ పులుసు అయితే చేద్దాం అనుకుంటున్నాను. బెండకాయ పులుసు చేయాలంటే ఏం కావాలండి? ముందుగా అయితే మనం కొద్దిగా చింతపండు అయితే నానబెట్టేసుకోవాలి. ఆ క్లిప్ అయితే కొంచెం మిస్ అయింది. బెండకాయ ముక్కల్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక 3 టమోటాలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఒక పాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు కూడా వేసుకొని అందులో కొద్దిగా కరివేపాకు వేసుకొని ఆనియన్ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలను కూడా వేసుకొని అందులో కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు అన్నీ వేసుకొని టమోటాలని బాగా కలుపుకొని మూత పెట్టుకొని బాగా మగ్గనివ్వాలండి. నెక్స్ట్ టమోటా అంతా బాగా మగ్గినాక అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసును మొత్తం వేసుకోవాలండి. ఆ చింతపండు పులుసు మొత్తం బాగా ఒకసారి మొత్తం ముక్కలకి బాగా పట్టేటట్టు ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టుకొని కర్రీని అయితే ఉడకనిద్దామండి. నువ్వు ఒక 10 to 15 మినిట్స్ అలా కర్రీ ఉడికినాక ఓపెన్ చేసి చూస్తే చూడండి, ఇలా అయితే బెండకాయ అయితే ఉడికిపోయి ఉంటుంది. ఈ టైంలో అయితే గ్యాస్ ఆఫ్ చేసుకొని తీసుకోవాలి. ఇలా అయితే మా ఇంట్లో అయితే బెండకాయ పులుసు అయితే చేస్తామండి. నెక్స్ట్ అయితే మేమైతే టౌన్లోకి వెళ్ళాము. మాది ఆత్మకూరు అండి. ఆత్మకూరు టౌన్లోకి అయితే వెళ్తున్నాము. మా ఆత్మకూరు టౌన్ చూస్తారా మీరు కూడా? నేను, మా అత్తమ్మ, మా పాప అయితే కలిసి వెళ్తున్నాము. టౌన్లోకి అయితే ఎంటర్ అయిపోయామండి. ఇదే అండి మా టౌన్లో ఉండే షాప్స్ అన్నీ, చూడండి ఎలా ఉన్నాయో. మా ఛానల్ అయితే చాలామంది అయితే చూస్తున్నారండి. ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మేమైతే రెగ్యులర్గా వెళ్ళే బట్టల షాప్కి అయితే వెళ్ళిపోయామండి. ఇప్పుడు శ్రావణ మాసం కదండి, బట్టలు కొనడానికి అయితే వెళ్ళిపోయాం. బట్టలు అయితే తీసేసుకున్నాం. మా పాప అయితే షాప్లో అయితే బాగా అల్లరి చేసింది. సరే, బట్టలు అయితే తీసేసుకున్నాం. రిటర్న్ అయితే వచ్చేస్తున్నామండి. బాయ్ అండి. మా ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.